మనం దేవుని సన్నిధిలో ఉన్నాం. దేవుని మాటలు కొన్ని చూసుకొని మనం ముందుకు సాగుదాం. మన అంశం ఏమైంది? పరమగీతముల గ్రంథం. మన అంశము పరమగీతముల గ్రంథం. ఇందులో మనం అన్నీ ఒక్కొక్కటి జ్ఞాపకం చేసుకుంటే చాలా సమయం పడుతుంది. అయినా ప్రభు సన్నిధిలో మనం ఉన్నాం. దేవుడు సమాధానకరుడు. ఆయన మనను సమాధానపరిచేవాడు. ఆయన ప్రేమ కనపరిచేవాడు. దేవుని ప్రేమ అపారమైనది. ఆయన్ను మనం నాలుకతో కాక క్రియతో సత్యముతో మనం ఆయన్ను ఆరాధించి ప్రభువును గణపరచాలి. అలాగే ఆ సమాధానకరుడైన ప్రభు సన్నిధిలో మనము ఎలా ఉన్నామో అది మనం పరీక్షించుకొని మనం ముందుకు సాగాలి. ఎందుకంటే దేవుని సన్నిధానంలో మనం ఉన్నాం. యెరూషలేములో కుమార్తెలు ఉన్నట్లు మనం దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. అలాగూ మనము ప్రభుని ఎరిగిన వారమై ఉండుటకు మనం చాలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే యెరూషలేము కుమార్తెలు కలవరం చెందేవారుగా ఉన్నారు, కలవరం చెందించేవారుగా ఉన్నారు. ఆయనను బట్టి సంఘములో ఎంతోమంది ఆ కలవరాన్ని బట్టి ఎంతోమంది ప్రభువుకు దూరమయ్యేవారు కూడా ఉన్నారు. అనేకమైన సత్యాలు మనం వింటూ ఉన్నాం. 4వ వచనం వరకు కొన్ని భావాలు విన్నాం. 5వ వచనంలో మనం ఈ దినం 5వ భావం వింటున్నాం. మొదటి భావంలో యెరూషలేము కుమార్తెల గురించి మనం విన్నాం. సంఘమునకు చెందినవారు చెప్పి ప్రభుని ఎరగని వారు ఎంతోమంది ఉన్నారు. అలాగే సంఘంలో పనిచేసేవారుగా ఉన్నారు, కానీ సంఘంలో కలతలు కలిగించేవారుగా ఉన్నారు. అలాగే మనం ఆలోచన చేస్తే ప్రభువును వారు దేహముతో అంటే దేవుని వేషముతో వారు దేవుని సన్నిధానానికి అంటే వేషధారణతో దేవుని సన్నిధికి వస్తున్నారు. అయితే దేవుడు నరుని వేషాన్ని ఆయన లక్ష్య పెట్టేవాడు కాదుగా ఉన్నాడు. సంఘములో అందరికీ ఎరుపు అవసరం కానీ నలుపు అవసరం లేదు. అయితే యెరూషలేము కుమార్తె నేను నల్లనిదానని ఒప్పుకుంటుంది. అంటే ప్రభువు మెచ్చుకున్నవాడే ధన్యుడు. తను తాను మెచ్చుకున్నవాడు ఎప్పుడు కూడా ధన్యుడు కాదు. వాటి వరకు మనం 4 అంశాలు విన్నాం. 5వ అంశం మనం ఆలోచన చేస్తే ప్రభు సన్నిధానంలో మనం ఉన్నాం. పరమగీతం గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుందాం. తిరిగి యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లనిదాననైనను సౌందర్యవంతురాలను, కేదారు వారి గుడారముల వలెను సొలొమోను నగరు తెరల వలెను నేను సౌందర్యవంతురాలను. ప్రభునందు ప్రియులారా, ఈ వాక్య భావంలో మనం గమనించినట్లుగా దేవునికి సంఘానికి మధ్య సంభాషణ, ఈ వాక్యమంతా మనకు ఈ పరమగీతం గ్రంథములు అంతా ప్రభువైన యేసుక్రీస్తుకు సంఘానికి మధ్య జరుగుతున్న మాటలు. అయితే మనం అక్షరానుసారంగా చదువుకుంటే సొలొమోను మహారాజు కనపడతాడు, సూలమితి కనపడుతుంది. ఆత్మానుసారంగా ఈ దేవునికి తన ప్రియులు అయిన విశ్వాసులకు ఆయన రక్తమిచ్చి కొన్న సంఘానికి ఈ మాటలు వారిరువురికి మధ్య జరిగేటివి ఇవన్నీ. అయితే యెరూషలేము కుమార్తె గురించి మనం విన్నాం. మనం ఆలోచన చేస్తే యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లనిదాననైనను సౌందర్యవంతురాలను, కేదారు వారి గుడారముల వలెను సొలొమోను నగరు తెరల వలెను నేను సౌందర్యవంతురాలను అని అంటుంది. ఇక్కడ కేదారు వారి గుడారముల వలెనని మధ్యలో అక్కడ అన్యజనాంగాన్ని తీసుకొని వచ్చినట్లు మనం చూస్తాం. అక్కడ సంఘములోకి అన్యజనాంగాన్ని తీసుకొని వచ్చింది. ఆ వాక్యంలో అన్యజనాంగాన్ని ఈ కేదారు వారు ఎవరంటే అబ్రహాము సంతానమే వారు కూడా, ఇస్మాయిల్ యొక్క సంతానం వారు. ఆ మాట మనకు ఆదికాండములో మనం చూస్తే 25వ అధ్యాయం 13వ వచనంలో మనకు అక్కడ కనబడుతుంది.
ఎందుకంటే ఈ కేదారు వారు అబ్రహాము సంతానమైన హాగరుకు జన్మించిన ఇస్మాయిల్ యొక్క సంతానం. అక్కడ నెబాయోతు, అక్కడ కేదారు, మరొకరు కూడా అక్కడ వారి సంతానంలో జ్యేష్ఠ సంతానముగా మనకు అక్కడ కనబడుతుంది. అంటే అన్యులను దేవుని సంఘములోనికి తీసుకొని రావుట, దేవుని సన్నిధానములో అన్యుల యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే ఒకప్పుడు మనము అన్యులమే, మనం ఇశ్రాయేలుతో సహపౌరులం కాదు, మనం వాగ్దాన నిబంధన లేని వారమని, మనం నిరీక్షణ లేని వారమని ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో మనకు 11-12 వచనాల్లో మనకు అక్కడ కనపడుతుంది. ఎందుకంటే మనము లోకములో ఉన్నవారం, లోకంలో తిరుగుతున్న వారం, ఆ లోకంలో జీవిస్తున్న వారం, ఆ లోకానికి బానిసలమైన వారం, మన శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ దైవోగ్రతకు పాత్రలైన వారం. ఆనాడు ఈ కేదారు వారు ఎక్కడున్నారంటే వారు ఎడారి ప్రాంతంలో నివసించేవారు. వారు ఎడారి ప్రాంతంలో నివసించేవారు. అంతేకాకుండా వారు ఆ ఎడారిలో, ఆ అరేబియా ప్రాంతాల్లో ఆ ఎండవేడిమికి వారు మేకల వెంట్రుకలతో గుడారాలు వేసుకునేవారుగా మనం చూస్తాం. అది మనం మొన్న దాంట్లో కొద్దిగా ఆలోచన చేస్తే అక్కడ వారు గుడారాలు వేసుకునేది మేక వెంట్రుకలతో. మేక వెంట్రుకలు ఎటువంటివి? నల్లనివి, అలాగే కరుకైనవి. పైన చూసేకి నల్లనివి, కరుకైనవి, కానీ లోపల అవి ఎంతో సౌందర్యం కలిగినవిగా మనకు అక్కడ దాసుడు వర్ణిస్తాడు. ఎందుకంటే మేక వెంట్రుకల్లో కరుకుంది, నలుపుంది. లోకంలో పైన మానవునికి ఎడారి ప్రాంతం అంటే నీళ్లు లేని ప్రాంతం, ఎండ ప్రాంతం. అంటే ఈ లోకంలో ఏముంటాయి? కష్టాలుంటాయి, శ్రమలుంటాయి, బాధలుంటాయి. అంటే ఈ లోకానికి అన్నీ ఉన్న లోపల మాత్రం ఆ నల్లని వెంట్రుకలు ఏమిస్తున్నాయి? లోపల సౌకర్యాన్ని ఇస్తున్నాయి వారికి ఆ ఎడారి ప్రాంతంలో. ఆ కేదారు గుడారం వారి గురించి మనం ఆలోచన చేస్తే చాలా ఉన్నాయి. యెషయా గ్రంథంలో ఒక మాట మనకు కనపడుతుంది, చూడండి. యెషయా గ్రంథం ఈ కేదారు వారి గురించి మనం ఆలోచన చేస్తే 60వ అధ్యాయం 7వ వచనం మనం చదువుకుంటే చూడండి. నీ కొరకు కేదారు గొర్రెమందలని కూడుకును, నెబాయోతు పొట్టెన్లు నీ పరిచర్యకు ఉపయోగములగును, అవి నా బలిపీఠం మీద అంగీకారములగును, నా శృంగార మందిరమును నేను శృంగారించెదను అంటాడు. చూడండి ప్రియులారా, ఎందుకంటే ఈ కేదారు వారి గొర్రెమందలన్నీ కూడుకునేటివి. అంటే అన్య జనాంగము ప్రభుని ఎరిగినప్పుడు ప్రభు సన్నిధానంలో ఇశ్రాయేలు ప్రజల కన్నా అన్య జనాంగము ఎక్కువగా ప్రభుని ఆరాధించేవారుగా ఉన్నారు ఈ కాలాన్ని బట్టి. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు ఇంకా యెహోవా దేవుడు మెస్సయ్య వస్తాడని వారు ఎదురు చూస్తూ ఉన్నారు ఇంకా ఈ దినానికి కూడా. అయితే అన్య జనాంగంలో ఉన్నవారు లోకంలో నుంచి వేరుపరిచి దేవుని యందు విశ్వాసం ఉంచి ఇప్పుడు ఉన్న సంఘాలని మనం ఆలోచన చేస్తే మనకు తెలిసిన సంఘాలైనా అందరూ కూడా అన్య జనాంగంలో ఉన్నవారే, ఏ ఒక్కరు కూడా ఇశ్రాయేలు వంశస్థులు కాదు. అయితే గొర్రెమందలన్నీ కూడుకునేటివి. అక్కడ గొర్రెమందలంటే గొర్రెలు ఎవరము? మనమే. యెహెజ్కేలు గ్రంథంలో మనకు ఆ మాట కనబడుతుంది. మనుషులు గొర్రెలు. యెహెజ్కేలు గ్రంథంలో ఆ మాట 34-31 వచనములో మనకు అక్కడ కనబడుతుంది. మనుషులమైన మనం ఎవరము? గొర్రెలము. గొర్రెలం ఏం చేస్తున్నాం? మనం కూడుకునే వారముగా ఉన్నాం. అంటే దేవుని సన్నిధానములో మనము అన్యజనాంగములను కూడుకునే వారముగా ఉన్నాం. నెబాయోతు పొట్టెలోని పరిచర్యకు ఉపయోగములగునంటే అక్కడ ఆ అన్యజనాంగంలో ఉన్న ఆ కేదారు వారైన నెబాయోతు వారిరువురు కూడా ఇస్మాయిల్ యొక్క సంతానంలో వారు కలిగిన వారు. అక్కడ మనకు ఆ మాట చదువుదాం. ఆదికాండంలో మనం చూస్తే 25వ అధ్యాయంలో 13వ వచనంలో మనకు కనబడుతుంది. ఇస్మాయిలు జ్యేష్ఠ కుమారుడైన నెబాయోతు, కేదారు, అద్బయేలు, మిస్బాము అది నాకు అర్థం కాలేదు సార్. మిబ్సామ్
వీరు ఇస్మాయిల్ వారి కుమారులు, జ్యేష్ఠ కుమారులు. అంటే ఇస్మాయిల్కు జన్మించిన వారు, ఇస్మాయిలు ఎవరు ఆలోచన చేస్తే హాగరు సంతానం. హాగరు సంతానంలోంచి కలిగిన వారు ఇస్మాయిలు ఎక్కడ వివాహం చేసుకున్నాడు? ఐగుప్తులో వివాహం చేసుకున్నాడు. కాబట్టి వారంతా అన్యజనాంగంలోనికి చేరిన వారుగా మనం చూస్తాం. అబ్రహాము సంతానమే కానీ, అయితే వాగ్దానంతో కూడబడిన సంతానము ఇసాకు సంతానం. అయితే వాగ్దాన నిబంధన లేని సంతానంగా మనం గలతీ రాసిన పత్రికలు మనకు అక్కడ కనబడుతుంది. ఎందుకంటే వాగ్దాన సంబంధమైన వారు ఇసాకు సంతానము, అక్కడ ఇస్మాయిల్ సంతానము వారు అన్యజనాంగానికి వెళ్ళిన వారుగా మనం చూస్తాం. అయితే వారు గొర్రెలు మందలు వారి ఆస్తిగా మనం చూస్తాం ఎక్కువ. ఎందుకంటే కెదారు వారికి ఆ ఎడారిలో ఉన్నను వారి మందలు గొర్రెలు సంపూర్ణమైన ఆస్తిగా వారికి నిత్య స్వాస్థ్యముగా మనం చూస్తాం. ఆ మాటలు మనకు ఎక్కడ కనబడతాయంటే యేస్కేలు గ్రంథములో మనకు కనబడతాయి ఆ మాటలు మనం చూస్తే. ఎందుకంటే కెదారు వారి గురించి మనం ఆలోచన చేస్తే మనకు యేస్కేలు గ్రంథము 27వ అధ్యాయంలో మనకు ఆ మాట కనబడుతుంది. 27వ అధ్యాయము 21వ వచనంలో అరబీయులను కేదారు అధిపతులందరూ నీతో వర్తకం చేదురు. వారు గొర్రె పిల్లలను పొట్టెలను మేకలను ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు. వీటినిచ్చి వారు నీతో వర్తకము చేయుదురు అనే మాట అక్కడ మనకు చూస్తే తూరు సీదోను పట్టణంలో అక్కడ గొప్ప వ్యాపార కేంద్రంలో సరుకులు కొనేవారు. వారు ఏమిచ్చి కొనుక్కుంటున్నారు? గొర్రెలు ఇస్తున్నారు, అక్కడ మేకలు ఇస్తున్నారు, పొట్టెలు ఇస్తున్నారు వారు. అందుకే గొర్రెలు పొట్టెలను అక్కడిచ్చి వారు సరుకులు కొనేవారు. వర్తకులు అంటే వ్యాపారస్తులుగా మనం చూస్తాం. వారి ఆస్తి గొర్రెలు పొట్టెళ్ళు. అయితే వారు అర్పించే అర్పణ ప్రభు సన్నిధిలో ఎలా ఉందంటే ప్రభువుకు అంగీకారముగా ఉంది. ప్రభు సన్నిధానంలో వారు అర్పించే అర్పణ, వారి పొట్టెళ్ళు అయితేమి వారి గొర్రెలు అయితేమి, అవి ప్రభు ఏం చేస్తున్నాడు? అవి నా బలిపీఠం మీద అంగీకారములవుతాయి అని అంటున్నాడు. అంటే సమర్పణ కలిగిన జీవితం. మనకు అపోస్తలుడు అయిన పౌలు రోమాపత్రికలో అంటాడు కదా, మనకు 12వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నాడు? అక్కడ మనం చూస్తే రోమాపత్రిక 12వ అధ్యాయంలో సమర్పణ కలిగిన జీవితంతో అక్కడ ఆ పొట్టెళ్ళు ఆ గొర్రెలు ప్రభు అంగీకరించేవాడుగా ఉన్నాడు. అంటే హృదయార్పణమైన బలి ఆరాధన కేంద్రంగా మనం చూస్తాం. ఆరాధన. అందుకే కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములు ఆయనకు సమర్పించుకున్నడిని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది అన్నాడు అపోస్తలుడైన పౌలు రోమాపత్రిక 12వ అధ్యాయము 1వ వచనంలో. దేవునికి ఏది ఇష్టమైనదంటే ఆయన మనం అంగీకరించే ఆ అర్పణైన మనం ఎలా ఉండాలి? పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములు ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది అన్నాడు. అంటే మన జీవితం ఎలా ఉండాలో అక్కడ మనం చూస్తున్నాం. ఎందుకంటే మనం అర్పించే అర్పణ, పాత నిబంధన గ్రంథంలో బలులు అర్పించేవారు. ఆ బలులు అర్పించడాన్ని బట్టి పాత నిబంధన గ్రంథంలో అక్కడ దేవుడు ఆగ్రహించిన వాడుగా మనం చూస్తాం. దేవుడు ఆయన బలి అంగీకరించాడు. మన దినవృత్తాంతాల గ్రంథంలో మనకు కనబడుతుంది. దేవుని మందిరం కట్టిన తర్వాత అక్కడ రాజుల గ్రంథంలో కనబడుతుంది. ఎందుకంటే దేవుని మందిరం కట్టబడిన తర్వాత వారు అర్పించే బలులు, పశువులు, గొర్రెలు అక్కడ అర్పించినప్పుడు ఆయన మందిరముతో ఆ మందిరాన్నంతా మహిమతో నింపిన విధానాన్ని మనం చూస్తాం. అంటే ప్రభు ఆగ్రహించే విధానం మనం ఆనాడు నోవాహు బలి అయితేమి మనకు కనబడుతుంది. ఎందుకంటే దేవుని సన్నిధానంలో మనం అర్పించే అర్పణ ప్రభు అంగీకరించినప్పుడు ప్రభు దర్శనం మనకు కలుగుతుంది. అక్కడ ఆ మహిమతో అక్కడ దినవృత్తాంత గ్రంథం మనం చదువుకుంటే 5వ అధ్యాయం 5వ వచనంలో అక్కడ మనకు కనపడుతుంది. ఎందుకంటే ఆ మహిమతో ఆ ప్రభు అక్కడ నింపబడ్డాడు. ఆ బలి 14వ వచనంలో ఆయన మహిమా ప్రభావాలతో అక్కడ కనపడతాడు మనకు. దినవృత్తాంత గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం 14వ వచనంలో మనం చూస్తే. అందుకే అక్కడ కేదారు వారు ఆ గొర్రెలు ఆ మేకలు అన్య జనాంగంలోంచి వచ్చిన వారే అర్పించే అర్పణ హృదయానుసారమైనది ఉండాలి.
అది సమర్పణకు సమాధానముతో ఉండాలి. మనం చేసే ఆరాధన అయితేమి, ప్రార్థన అయితేమి పెదవులతో చేస్తే అది ఏమాత్రం ప్రభు అంగీకరించడు. ఎందుకంటే మనం హృదయముతో చేసేది ప్రభుకు ప్రీతికరమైనది. అందుకే హృదయానుసారమైన జీవితంలో ప్రభును మనము ఎరిగి ఉండాలి. ప్రభు సన్నిధానములో మనం హృదయానుసారంగా ప్రభు సన్నిధికి రావాలి. అందుకే అంటాడు కదా ఆయన, ఈ మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అన్నాడు. మనకు యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనంలో మనకు ఆ మాట కనబడుతుంది. ఎందుకంటే ఈ మందిరం అందరికీ, ఒకరికే కాదు, లోకంలో ఉన్న అందరికీ ప్రపంచంలో మానవుడు అనే వారందరికీ కూడా ఈ మందిరం ఎటువంటిదంటే ప్రార్థనా మందిరము, దేవుని సన్నిధి ప్రార్థనా మందిరము. అటువంటి ప్రార్థనా మందిరములో మనము అంగీకరించే అర్పణ, కేదారు వారు అర్పించే ఆ గొర్రె పొట్టెన్లు దేవుని సన్నిధికి ఎలా అంగీకారములవుతున్నాయో, ఆయన బలిపీఠం మీద అవి ఎలా అంగీకరించబడుతున్నాడో మనం ఇక్కడ చూస్తున్నాం. అందుకే ఆయన ఆ మాట అన్నాడు. ఎందుకంటే అవి నా బలిపీఠం మీద అంగీకారములగును, నా శృంగార మందిరమును నేను శృంగారించదనంటే ఆ మహిమతో ప్రభు సన్నిధి ప్రభు మనతో ఆయన ఆత్మస్వరూపుడై, అప్పుడు మనం చూస్తాం కదా, ఇక్కడ అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూస్తే వారందరూ అక్కడ కూడుకున్న స్థలంలో అక్కడ వారందరూ చేసే స్తుతులు, ప్రార్థన, ఆరాధన ప్రభు అంగీకరించి పరలోకం నుంచి పరిశుద్ధాత్మ ఎలా దిగి వచ్చాడు? అగ్ని జ్వాల రూపంలో దిగి వచ్చాడు. అంటే ఆయన అంగీకరిస్తే ఎలాగైనా మహిమతో కుటుంబమైన, ఒక వ్యక్తిగతంగా అయినా, ఒక సంఘపక్షానైనా ఆయన అంగీకరిస్తే చాలు. మన ఆరాధన, మన అర్పణ ఆయన ఈ దేవుని సన్నిధానములో ఆయన నా శృంగార మందిని శృంగారించదనంటే ఆయన ఆసీనుడై ఉంటాడని అర్థం అక్కడ మనం ఆలోచన చేస్తే. ఎందుకంటే అత్యున్నత సింహాసనం మీద శరూబులు ఎలా ఆయన ఆరాధిస్తున్నారో అలా దేవదూతలు ఆరాధన ఆయన పొందినవాడుగా, అన్యజనాంగమైన మన ఆరాధన కూడా ప్రభు పొందేవాడుగా ఉన్నాడు. అందుకే ప్రభును ఆరాధించే విషయంలో సులమితి ఎంతో ఘనత పొందినదిగా ఉంది. ఎందుకంటే నేను కేదారు వారి గుడారముల వలనంటే, కేదారు వారి గుడారములు నల్లని ఆ మేక వెంట్రుకలతో నింపబడినవి అయితే, నల్లనివే, కరుకైనవే అయితే, లోపల మాత్రం అవి మృదువైనవి, అందరికీ అనుకూలమైనవి, అవి సౌకర్యకరమైనవి, ప్రశాంతమైనవి. ఆ వెండకు పైన ఏం చేస్తుందంటే, నల్ల వెంట్రుక, మేక వెంట్రుక పైన ఆ కరుకుతనంతో పైన ఎండను తాళగడుతుందంట. తగ్గన చల్లటి వాతావరణం ఇస్తుందంట మేక వెంట్రుక. చూడండి మనం చూస్తే అయితే అటువంటి చల్లని అంటే ప్రశాంతమైన వాతావరణంలో ప్రభును, లోకంలో ఎన్ని శ్రమలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఉడుకుడుదురుకులున్నా ఆ ఉడిదుడుకులన్నింటినీ తట్టుకొని ప్రభు సన్నిధిలో ఎలా ఉంది? ఆమె ప్రశాంతంగా ఉంది. ఆరాధనలో ఆమె ప్రశాంతంగా ఉంది, ప్రార్థనలో ప్రశాంతంగా ఉంది. ప్రశాంతంగా ప్రార్థన చేయాలి, ప్రశాంతంగా ఆరాధన చేయాలి ప్రభువుకు. ఆ ఆరాధన జీవితాన్ని మనకు అక్కడ కనబడుతుంది. ఆ ఆరాధన జీవితంలో మనం ఎలా ఉన్నాం అనేది మనకు ఒక ఆలోచన. ఎందుకంటే ఆయన శృంగార మందిరాన్ని ఆయన అక్కడ ఆ శృంగార మందిరములో ఆయన శృంగారించినప్పుడు అక్కడ మనం అందరం ఉంటాం. ప్రకటన గ్రంథంలో మనకు ఆ మాటలు కనబడతాయి. మనం చూస్తే ప్రకటన గ్రంథంలో మనకు 7వ అధ్యాయంలో అనుకుంటా ఆ మాటలు మనకు ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఎంతమంది అక్కడ చేరినా కూడా చూడండి. ప్రకటన గ్రంథం చదువుదాం. అక్కడ 7వ అధ్యాయంలో 9వ వచనం నుంచి మనం 17వ వచనాల వరకు చదువుకోవాలి. అయితే అంత చదివితే మనకు సమయం ఉంటుందో ఉండదో, అయినా చదువుదాం. అటు తరువాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడెను. వారు తెల్లని వస్త్రం ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుట నిలబడి, సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకు మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో వెలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూ నిలబడి ఉండిరి. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి, ఆమెన్, యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగునుగా కానీ చెప్పుచూ దేవునికి నమస్కారము చేసిరి. ఆమెన్.
పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రం ధరించుకొని ఉన్న, వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగూ నాతో చెప్పాను, వీరు మహాశ్రమం నుండి వచ్చిన వారు. గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుక్కొని వాటిని తెలుపు కొనిరి. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబవళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండ అయినను ఏ వడగాలైనను వారికి తగలదు. ఏలైనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. చూడండి ప్రియులారా, ఆయన ఎలా మన మీద వేస్తున్నాడు ఆ గుడారము. ఆ సింహాసనాసీనుడు వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. చూడండి ప్రియులారా, ఆ గుడారము మన మీద ప్రభు కప్పి ఉన్నాడు. ఆ ప్రభు సన్నిధానంలో, ప్రభు రక్తంలో కడగబడిన ప్రతి బిడ్డ కూడా ఆయన సన్నిధానంలో ఉండబోతున్నాడు. అక్కడ ఆ ఆరాధనకు ఆయన మహిమ పొందుతున్నాడు. ఆ ఆరాధనలో అక్కడ ప్రభు ఎలా ఉన్నాడో మనం చూస్తున్నాం. అంతేకాదు ప్రియులారా, ఈ కేదారు వారు వ్యాపార జీవితం కలిగిన వారుగా మనం చూస్తాం. వారు వ్యాపార జీవితం కలిగిన వారు. అంతేకాదు వారు ఇంకొక మాట కూడా అంటారు. చూడండి, కీర్తనలో కేదారు వారి గురించి కీర్తనలో ఇంకొక మాట కూడా మనకు కనబడుతుంది. 120వ అధ్యాయం 120వ కీర్తన, యాత్రా కీర్తనలో 5వ వచనములో, అయ్యో నేను మేషేకులో పరదేశినే ఉన్నాను, కేదారు గుడారముల యొద్ద కాపురమున్నాను అన్నాడు. చూడండి ప్రియులారా, వారు ఎటువంటి వారంటే పరదేశులు. పరదేశులు అంటే ఈ లోకానికి పరదేశులుగా వారు కనపడుతున్నారు. పరదేశులు అంటే మనం చూస్తాం కదా, మనకు ఆ వాక్య భాగం మనకు ఎక్కడ కనబడుతుంది, మనకు హెబ్రీలు రాసిన పత్రికలో కనబడుతుంది. చూడండి, అపోస్తులైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక విశ్వాసుల వీరుల పట్టికలో మనకు ఆ మాట కనబడుతుంది. చూడండి, 11వ అధ్యాయము 13వ వచనం నుంచి మనం చదువుకుంటే, వీరందరూ ఆ వాగ్దానముల ఫలమును అనుభవింపకపోయినను దూరం నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశములను యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. ఇలాగు చెప్పువారు తమ స్వదేశమును ఎదుగుచున్నామని విశదపరచుచున్నారు కారా. వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. చూడండి ప్రియులారా, ఎందుకంటే యాత్రా జీవితంలో ఉన్నారు. మనం కూడా యాత్రా జీవితంలో ఉన్నాం. మనము ఏమున్న ఈ లోకములో మనము పరదేశులం, యాత్రికులం. ఈ లోకములో ఎన్ని దినాలు నివసిస్తామో మనకు తెలియదు, ఎన్ని దినాలు ఉంటామో మనకు తెలియదు. మన ఆయుష్ దేవుని చేతిలో ఉంది, మన కాలగతులు ఆయన చేతిలో ఉన్నాయి. ఆయన పిలిస్తే దూరమైనా వెళ్ళిపోవాల్సిందే. ఆరోగ్యం బాగుంది, అరే ఎలా చనిపోయాడని అనుకుంటాం. గత నెలలో మాకు తెలిసిన వారే, మా పిల్లప్పటి నుంచి సవాసం కలిగిన వారే, దూదేకలలు బాబు అని, ఆయన అనారోగ్యంతో 2 నెలలు ఉండి షుగరు అన్నీ ఉండి ఆయన చనిపోయాడు. బోన్స్ అన్నీ దెబ్బతిని. వాళ్ళ అన్నకి ఏమీ లేదు, బాగా తిరుగుతున్నాడు. ఆయన ఉదయం 10 గంటలప్పుడు చూశాను, 12 గంటలకు 11కు 12కు పైన హార్ట్ అటాక్ వచ్చింది. కడపకి ఎసపోయినారు, రాత్రి చనిపోయాడు. 23 రోజులకి అన్నదమ్ములు పాపం, ఒకటి తర్వాత ఒకరు. బాగున్నవాడే, స్కూటీలో వచ్చినవాడే, మళ్ళా అంతలక్కలు తిరుగుతున్నవాడే. అంటే సమయం ఎవరికి ఎలా వస్తుందో మరణం అనేది తెలియదు. అయితే మనం ఎటువంటి వారం? పరదేశులం, యాత్రికులం. వీరు కూడా వ్యాపార జీవితానికి వచ్చేవారే, అక్కడ స్థిరంగా ఉండేవారు కాదు. వ్యాపారం చేసుకొని వారి పనులు ముగించుకొని వెళ్ళేవారుగా ఉన్నారు కేదారు వారు. అంతే, వారు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వారు తిరిగి వెళ్ళేవారుగా ఉన్నారు. అది మనకు ఆ వచనం మనకు భావం చూపిస్తుంది. ఎందుకంటే కేదారు వారు పరదేశులు, వారు యాత్రికులు. వారి ఆరాధన, వారి బలి అవన్నీ అంటే కేదారు వారంటే అన్యజనాంగము, ఈ లోకంలో మనమే వారమే, అటువంటి వారు. అయితే ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఆ శ్రమలు, ఆ కష్టాలు, ఆ ఇబ్బందులు ఈ లోకంలో ఉన్నంత వరకే. అది మనకు ప్రకటన గ్రంథంలో మనకు చూపిస్తుంది. ఆ కష్టాలైనా శ్రమలైనా, వారికి ఆ ఎడారిలో ఆ ఎండ దెబ్బైనా, ఆ వడగాలైనా, వారికి ఆ కొన్ని దినాలే లోపలికి వెళ్తే ప్రశాంతంగా ఉండేవారుగా ఉన్నారు. అంటే దేవుని సన్నిధానంలో ప్రశాంతత ఉంది మనకు.
దేవుని కృపారెక్కల నీడల కిందకి వచ్చినప్పుడు ప్రశాంతత ఉంది. ఆయన గుడారంలో ప్రశాంతత ఉంది. ఆ ప్రశాంతతను మనం పొందుకోవాలనేదే మనం ఆ వాక్య యొక్క భావం. అందుకే పరదేశమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారై మృతి పొందారు. ఎవరెవరు అక్కడ? అబ్రహాము, వీరంతా కూడా అలాగే పొందారు. మనం కూడా ఎవరము? యాత్రికులం. పేతురు భక్తుడు కూడా ఓ మాట ఇందుకు సంబంధించిన మాటే అంటాడు. పేతురు మొదటి పత్రికలు కూడా మనం ఆలోచన చేస్తే 1:17 పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వాణిని తీర్పు తీర్చేవాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేస్తున్నారు కనుక మీరు పరదేశులై ఉన్నంతకాలం భయముతో ఉండాలి అన్నాడు. ఈ లోకంలో ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి? భయముతో ఉండాలి. ఈ లోకంలో మనం భయముతో గడిపినప్పుడే మనము దేవుని సన్నిధికి చేరగలుగుతాం ప్రియులరా. ఇదే పేతురు పత్రికలోనే రెండో పత్రికలో ఇంకో మాట కూడా రాయించాడు. అక్కడ మనం చూస్తే 2వ పత్రిక 2వ అధ్యాయము 11 మనకు 2వ పత్రిక అక్కడే మొదటి పత్రికలోనే 2వ అధ్యాయంలో మనం చూస్తే 11వ వచనంలో అదే మాటే ఉంది. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించండి అని అన్నాడు. చూడండి ప్రియులారా, ఆత్మకు ఏదైతే మనకు విరోధంగా పోరాడుతుందో ఆ శరీర ఆశలను విసర్జించాలంటే వాటి జోలికి మనం పోకూడదు. అదే సులువుగా చిక్కులు పెట్టు పతిపాప భారం. అందుకే మనకు ఎన్నో ఆశలు కలుగుతాయి. ఆశలు కలగవని చెప్పలేదు. ఖాళీగా ఉన్న ఏదో ఒకటి చేయాలి, ఖాళీగా ఉంటే ఎట్లా అనే ఆలోచన మనలో రాకూడదు ఎప్పటికి కూడా. అది వస్తే అది ఏదో మూలానికి, ఏదో ఒక నష్టానికా, లేకపోతే ప్రభు సన్నిధికి దూరం చేసేదానికా, అలాగే లేకపోతే ఇంకొకటి ఏదైనా మనకు తప్పిపోవడానికి చాలా అవకాశం ఉంది. అందుకే సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపభారాన్ని మనం తొలగించుకోవాలంటే ఏం చేయాలి? ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించాలి. ఖాళీగా ఉన్నాం కదా, ఈ పని పెట్టుకుంటే బాగుంటుందేమనుకుంటే ఆ పని గురించి మనం దేవుని సన్నిధికి దూరం అయిపోతాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపభారానికి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. కీర్తనాకారుడు కూడా ఓ మాట అంటాడు. మనం చూస్తే 39వ కీర్తనలో దావీదు ఆయన ఒక మాట పూర్వీకుల గురించి అన్నాడు. చూస్తే 39వ కీర్తన 12వ చరణంలో కింది భాగంలో నా పితరులందరి వలె నేను పరవాసినై ఉన్నాను అంటాడు. దావీదు కూడా పరవాసిగానే తను తాను ఒప్పుకుంటున్నాడు. ఎందుకంటే పితరులంతా మనం హెబ్రీలకు రాసిన పత్రికలో విశ్వాసుల పట్టికలో పితరులంతా వాగ్దాన ఫలాన్ని పొందాలని వారంతా ఎలా వెళ్ళారో నేను కూడా నా పితరుల వలె నేను పరవాసినై ఉన్నాను అని అంటాడు. చూడండి ప్రియులారా, పరదేశం మనం పరవాసులం. మనం ఈ లోకంలో కేవలం మనము ఈ లోకంలో యాత్రికులం. కాబట్టి దేవుని సన్నిధానంలో యాత్రికులమైన మనము ఎలా ఉండాలి? నిరీక్షణతో ఉండాలి. ఎందుకంటే ఈ శరీర ఆశలను విసర్జించి ఒక నిరీక్షణ దేవునిలో మనకు కలిగి ఉండాలి. అందుకే అపోస్తులైన పౌలు మనం చూస్తే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో మనకు ఆ మాట కనబడుతుంది కదా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తే చూడండి, 5వ అధ్యాయం మొదటి నుంచి భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది నాయన నివాసము పరలోకమందు మనకున్నదని వెరుగుదము. మనం దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనిన వారముగా కనబడుదుము. కాబట్టి పరలోకం నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొన నాపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. ఈ గుడారంలో నున్న మనము భారం మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయాలని కాదు కానీ మర్త్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసం దీనిపైన ధరించుకొని కోరుచున్నాం. దీని నిమిత్తం మనల్ని సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మను సంచరకరమును మనకు అనుగ్రహించి ఉన్నాడు. చూడండి ప్రియులారా, అందుకే చేతి పని కాక వేలి చూపు వలన కాక విశ్వాసములు నడుచుకొనుచున్నాము గనుక ఈ దేహంలో నివసించుచున్నంతకాలము ప్రభువునకు దూరంగా ఉన్నామని వెరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉన్నాము. మనం ఈ దేహంలో ఉన్నన్నాళ్ళు ఎల్లప్పుడూ ప్రభువుకు దూరంగా ఉన్నామని ఒక ఆలోచన మనలో ఉండాలి. ఎందుకంటే మనము వేలి చూపులను కాక విశ్వాసములనే మనం నడుచుకుంటూ మనం ఈ దేహంలో నివసించుతున్నంతకాలం ప్రభువుకు దూరంగా ఉన్నామని ఒక ఆలోచన కలిగి ఒకానొక దినములో
దేవుని దగ్గరికి మనం వెళ్ళే వారంగా ఉన్నాం. ఎందుకంటే చేతి పని కాక ఆ పరలోకములో, అందుకే అబ్రహాం అన్నాడు, దేవుడు దేవునికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూశాడు. ఎందుకంటే ఈ లోకంలో వాటి కొరకు అబ్రహాం ఎదురు చూడలేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక మనకు ఆ మాట 11వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఎందుకంటే దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు, దేవుడు దేని చేశాడు, అన్నీ చేసినవాడు. మన దేహాన్ని చేసినవాడు ఆయనే, లోకాన్ని చేసినవాడు ఆయనే, సమస్తము చేసినవాడు ఆయనే. ఆయన కాబట్టి ఆయన సన్నిధానములో మనం ఒక నిరీక్షణ కలిగిన జీవితంతో మనం ముందుకు సాగాలి అనేదే దేవుని యొక్క ఉద్దేశం ప్రియులారా. అందుకే కొరింథీ రాసిన మొదటి పత్రికలో మనం ఆలోచన చేస్తే 15వ అధ్యాయంలో ఆ నిరీక్షణ జీవితంలో చూడండి, 15వ అధ్యాయం 53, 54 వచనాల్లో, క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యను ధరించుకున్నప్పుడు విజయమందు మరణం మృంగివేయబడును అని రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా. చూడండి ప్రియులారా, మరణపు ముళ్ళు పాపము, పాపమునుకున్న బలము ధర్మశాస్త్రమే. మనము ఈ దేహంలో నివసించినంత కాలము, ఈ శరీరము క్షయమైపోయి శరీరంలో ఉన్నంత కాలము మనము ఆ అక్షయతను ధరించుకునే దానికి పోరాడవలసి ఉంది. దేవునికి దూరంగా ఉన్నామని ఆలోచన కలిగి మనం అక్షయమైన దేహాన్ని ధరించుకున్నట్టుకు మనము సిద్ధపడి ఉండాలి. ఒక నిరీక్షణ జీవితంలో ఉండాలి. అయ్యే మాటలు మనం ఆలోచన చేస్తే ప్రకటన గ్రంథంలో కనబడతాయి. ఎందుకంటే నువ్వు సిద్ధపడి ఉంటే అక్కడ మనకు సిద్ధపరిచిన దేవుడు ఒక మాట అంటాడు. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో మనకు చాలా సత్యాలు ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో మనకు ఇక్కడ సార్టీస్ సంఘం గురించి రాయజేస్తూ 5వ వచనంలో, జయించువాడు అలాగున తెల్లని వస్త్రములను ధరించుకొనును, జీవగ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమును తుడిచిపెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును అంటున్నాడు. చూడండి ప్రియులారా, మనం ఈ దేహంలో జయించే జీవితాన్ని బట్టి పరలోకంలో మనకు ఏం కలుగుతుంది, అదే ఆయన అన్నమాట. అక్కడ జయించువాడు అలాగు తెల్లని వస్త్రము ధరించుకొనును, జీవగ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడిచిపెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును అంటాడు. చూడండి ప్రియులారా, మనల్ని ఒప్పుకోవాలంటే ఈ దేహములో ఉన్నంత కాలము మనము ఆయనకు దూరంగా ఉన్నామని భయముతో జీవించగలగాలి, నిరీక్షణతో జీవించగలగాలి. అంతేకాదు ప్రియులారా, నిరీక్షణే కాకుండా మన జీవితంలో సేవా జీవితంలో కూడా వెళ్ళాలి అన్నాడు పేతురు భక్తుడు. చూస్తే మనకు పేతురు పత్రికలో మనకు ఎన్నో మాటలు ఉన్నాయి. పేతురు పత్రిక 2వ పేతురు పత్రికలో 1వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ చూడండి 13వ వచనంలో మనం ఆలోచన చేస్తే, పన్నెండు నుంచి చదువుకుందాం. కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నను, వీటిని కూడా చెల్లప్పుడును మీకు జ్ఞాపకం చేయుటకు సిద్ధముగా ఉన్నాను. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చనని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంతకాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. చూడండి ప్రియులారా, ఎందుకంటే ప్రభు సన్నిధానములో ఆయన మనల్ని రేపుచూ ఉన్నాడు. దైవవాక్యాన్ని బట్టి అనుదినము అనుక్షణము మన విశ్వాసంలో, భక్తి జీవితంలో, ఆత్మీయమైన జీవితంలో ఎక్కడ మనము జారిపోతున్నామో, ఎలా జారిపోతున్నామో అక్కడ ఆయన మనల్ని బలపరుస్తున్నాడు. యాత్రా జీవితం కలిగి ఉండాలి, మనకు నిరీక్షణ జీవితం కలిగి ఉండాలి, మనము సేవా జీవితం కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుని సన్నిధానంలో అందరము ఒకరినొకరు మనము హెచ్చరించుకుంటూ ముందుకు వెళ్ళగలగాలి. సేవా జీవితంలో రేపటంటే ఒకరినొకరికి ఆ గుడారములు ఉన్నంతకాలం, ఈ గుడారంలో ఉన్నంతకాలం ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుట న్యాయము. చూడండి ప్రియులారా, ఎందుకంటే వాటినన్నిటిని మనము దైవ సన్నిధిలో, దైవ వాక్యంలో మనం గమనిస్తూ ముందుకు సాగాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. అందుకే దేవుడు ఆ మాటలు మనకు రాయించాడు. సేవా జీవితం అంటే దైవ వాక్యంలో మేపుట. మనం గత వారంలో కూడా మనం విన్నాం కదా, ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నదని మనం పేతురు పత్రికలో మనం గత ఆదివారం కూడా మనం వాక్యం విన్నాం. ఆ వాక్యములో మనం
యోహాను రాసిన సువార్తలో మనము 21వ అధ్యాయంలో 15 నుంచి 18 వచనాల్లో ఉన్న భావాలు, నా గొర్రెలను మేపము, నా గొర్రెలను కాయము, నా గొర్రెలను మేపము అని దేవుడు. ఎందుకంటే సేవా జీవితం అందరికీ కావాలి, దైవవాక్యము అందరికీ అవసరం. ఆ వాక్యం మనకు లేకపోతే మనం జారిపోయేదానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు. ఒక వారం ప్రభు సన్నిధికి రాకపోతే రెండో వారం రావాలంటే మనిషికి బిడియంగా ఉంటుంది. వచ్చిన దైవవాక్యం వినాలని ఆలోచన రాదు. ఎందుకంటే దైవవాక్యం మనసును తాకదు. ఇప్పుడు ఏంటికి ఇదే మనం ఈ పరమగీతం గ్రంథంలో ఎన్నో వాక్యాలు విన్నాం. ఇన్న వాక్యాలు మనకి ఎన్ని జ్ఞాపకం ఉన్నాయి? రాసుకున్న వారు ఒకవేళ దంట నెమరు వేసుకుంటే వేసుకోగలరు. ఒకవేళ రాసుకున్న వారు కూడా కొన్నిసార్లు నెమరు వేయలేరు, ఎందుకంటే పనులను బట్టి. రాసుకోలేని వారికి ఎంత మటుకు జ్ఞాపకం ఉంటుంది, అది కూడా మనం ఆలోచించాలి కదా. అందుకు దైవవాక్యము మనకు అవసరము. ఆ వాక్యంలో మనం అందరము ఎదుగుట అంటే ఆయన వాక్యములు మనం వినుట. అందుకే ప్రభు అన్నాడు, నా గొర్రెలైతే నా స్వరం వింటాయి, వాటిని నేను ఎరుగుదును, అవి నన్ను ఎరుగుతాయి. అందుకే దైవవాక్యంలో ఆయన గొర్రెలమైన మనం ఆయన్ను వెరిగి ఉండగలగాలి. మన ఆరాధన, మన అర్పణ, మన సమర్పణ, హృదయార్పణ, అంతరంగ బలి ఆయనకు ఎలా ఇవ్వాలి, మన జింహాఫలములు ఎలా ఇవ్వాలి, అది ప్రభు వాటిని బట్టి మనకు ఆలోచన కలిగి ఉంది. అందుకే ఆ నిరీక్షణ జీవితంలో, ఆ సమర్పణ కలిగిన జీవితంలో, ఆ సేవా జీవితంలో మనం ముందుకు సాగాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. అందుకే యాకోబు మనకు మాట తెలియజేస్తాడు. చూడండి, యాకోబు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో ఒక మాట చూడండి, 13వ వచనంలో, నేడైనను రేపైనను ఒకానొక పట్టణంకి వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించుకుందాము రండని చెప్పుకుని వారలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారే అన్నాడు. వ్యాపార జీవితంలో ఉన్న వారం కొంతమంది ఉన్నాం. నిరీక్షణ జీవితం ఉండాలి, మనకు యాత్రా జీవితం ఉండాలి, పరదేశులమై ఉండాలి, మనం సేవా జీవితం కలిగి ఉండాలి. అయితే వాటన్నిట్లో అది దైవ సన్నిధిలో కలిగేటివి. వ్యాపార జీవితం ఎక్కడుంటుంది? లోకంలో ఉంటుంది. ఒక పనైనా, ఒక వ్యాపారమైనా, వాటినన్నిట్లో మనం ఎలా ముందుకు కొనసాగాలి, జాగ్రత్తగా కొనసాగాలి. ఆనాడు కేదారు వారు వ్యాపారస్తులు, వారు వర్తకులు అని రాయబడింది అక్కడ మన యేస్కేలు గ్రంథంలో. వారు అక్కడ గొర్రెలనిచ్చి పొట్టెలనిచ్చి వారు సరుకులు కొనుక్కొని వర్తకం చేసేవారుగా మనం చూస్తాం. అంటే మన జీవితాల్లో వ్యాపారానికే ప్రాధాన్యత ఇస్తున్నామా, లేక మన పనిబాటలకే ప్రాధాన్యత ఇస్తున్నామా అనేది ఒక చాలా అవసరమైన భావం. ఎందుకంటే వ్యాపార జీవితంలో కాక సేవా జీవితంలో సాగిపోతే అది దేవుని నామానికి కీర్తి, స్తోత్ర, మహిమలు కలుగుతాయి. అదే వ్యాపార జీవితంలో మనం మునిగిపోయి వాటి కొరకు మనం ఆలోచన చేస్తూ ఉంటే మనం ఎక్కడున్న వారం? ఒకానొక దినములో రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది అంటాడు. ఎందుకంటే మన జీవం ఏపాటిది? మనం సంపాదించుకున్నా, మిగిలించుకున్నా, ఏం చేసినా కూడా అంత ఒకానొక దినము విడిచిపెట్టి వెళ్ళవలసిందే. అయితే మన నిరీక్షణ జీవితము, మన సేవా జీవితము, మన యాత్రా జీవితము ప్రభులో సాగించినప్పుడు ఆనాడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, శారా, దావీదు, ఇంకా ముందున్నవారు, అబ్రహాం తర్వాత ముందున్నవారు అక్కడ మనం చూస్తాం. హేబేలు, నోవాహు, వీరంతా హనోకు, వీరంతా మనం చూస్తాం. ఎందుకంటే వారి విశ్వాసమును బట్టి ఆ దేవుని అమడించారు, ఆ సేవా జీవితంలో ముందు కొనసాగారు. అందుకే ఆ విశ్వాసంలో వారు నిరీక్షణ కలిగి ఉన్నారు. ఎందుకంటే వారు మేము పరదేశులమే, మేము యాత్రికులమని ఒక నిర్ధారణ చేసుకున్నారు. పరదేశులకు ఏముంటుంది? వారు ఎంత సంపాదించుకున్నా, వారు ఒకానొక దేశంలో, ఇప్పుడు అమెరికాలో ఉన్నారు, వారు ఎంత సంపాదించుకున్నా ఆ దేశం నుంచి ఇక్కడికి రావాల్సిందే. ఇప్పుడు ఇరాన్, ఇరాక్ యుద్ధాలు జరుగుతున్నాయి. వారు అక్కడ సంపాదించుకున్న ఆస్తులు కూడబెట్టుకుంటే ఇప్పుడు ఎంత నష్టమో వారికి ఉంటుందా? ఉండదు. భారతీయులందరినీ పంపించేస్తారు ఇక్కడికి. ఇప్పుడు అమెరికాలో ఉన్నారు చాలామంది, వారందరూ కూడా ఎంత సంపాదించుకున్నా కూడా ఒకానొక దినంలో
వారు అక్కడ సంపాదించుకున్న ఆస్తి ఇక్కడ కూడా పెట్టుకుంటే నిలబడుతుంది, కానీ అక్కడ నిలబెట్టుకుంటే ఏదైనా కానీ అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చే అవకాశం లేదు. అవకాశం ఉందా? లేదు. వారు ఎంతసేపు ఉన్నా కూడా అక్కడ వదిలిపెట్టవలసిందే. అందుకే వ్యాపార జీవితంలో ఎంత మనం ముందుకు సాగినా కూడా అది ఇక్కడ వదిలిపెట్టి మనం అక్కడికి వెళ్ళవలసిన వారమే, పరలోకానికి వెళ్ళవలసిన వారమే, కానీ ఈ లోకంలో ఉన్నది ఏమీ లాభం లేదు. అందుకే యాత్రా జీవితంలో మునిగే వారికి, ఆ వ్యాపార జీవితంలో మునిగే వారు జాగ్రత్త పడాలి. ఎందుకంటే మనం వర్తకులం, వ్యాపారస్తులం. సంతకొచ్చాం, సంత చూసుకున్నాం, వెళ్ళిపోయాం, అయిపోయాయి. సంతలో ఎన్నాళ్ళు ఉంటామో మనకు తెలియదు, ఈ లోకంలో ఎన్నాళ్ళు ఉంటామో మనకు తెలియదు. అందుకే వ్యాపార జీవితంలో చాలా జాగ్రత్తగా మనం ముందుకు సాగాలి. అందుకే వ్యాపార జీవితంలో కాక సేవా జీవితంలో మనం సాగేవారముగా ఉండాలి అని అంటాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే అక్కడ 10వ అధ్యాయంలో చూడండి, 24వ వచనంలో అక్కడ ఒక మాట ఉంది. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజంగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు, ఆ దినం సమీపించుట మీరు చూసిన కొలది మరీ ఎక్కువగా అలాగు చేయొచ్చు, ప్రేమ చూపుటకును సత్కారములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పోవాలని ఆలోచించము. చూడండి ప్రియులారా, ఎందుకంటే మనము ఈ లోకములో పురికొలుపుతో దిద్దుబాటుతో కొందరు మానుకొంచున్నట్లుగా అన్నాడు. ఎందుకంటే చాలామంది, కొందరే కాదు చాలామంది మానుకుంటున్నారు. చాలామంది వార కార్యక్రమాలకు రావడం లేదు, ప్రార్థన కొడుకు రావడం లేదు, ముందొచ్చేవారే రావడం లేదు, వాక్య కొడుకు చాలామంది రావడం లేదు. ఈనాడు ముందొచ్చేవారే చాలామంది రాలేదు. అలాగే ప్రార్థన కొడుకు రావడం లేదు. రేపు మీటింగులకు కూడా మనం నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలల నుంచి, ఇప్పుడు ఈ సంవత్సరం అయితే ఎప్పుడు లేని విధంగా 12 నెలల సేవకులను ఒకటేసారి నిర్ధారణ చేసి అందరి పేర్లు ప్రకటన చేస్తున్నాం. ప్రార్థన చేస్తున్నామా? ఈ సంవత్సరంలో మార్చి నెల ప్రకాష్ గారు, ఏప్రిల్ నెల జాన్ రత్నాకర్ గారు, మే నెల రాజారాం గారు, జూన్ నెల నీలం సుబ్బారావు గారు, జూలై నెల మనకు ప్రకాష్ రాజు గారు, ఆగస్టు నెల సోమనాథం గారు, అక్టోబర్ నెల, సెప్టెంబర్ నెల మనకు డాక్టర్ ఐజక్ గారు, డాక్టర్ విజయ్ గారు, అక్టోబర్ నెల మనకు సమూయేలన్న గారు, కదిరి సమూయేలన్న గారు, నవంబర్ నెల మార్కాపురం రాజకుమార్ గారు. వీరందరూ మన కొరకు, మన సంఘానికి ఈ సంవత్సరం అంతా రాబోయేవారు. వారి గురించి మనం ఎంతమందిని ప్రార్థన చేస్తున్నాం, మనకి ఏ వాక్యాలు అవసరమని. అయితే ఆ వాక్యాల కొరకు మనము అందరము ప్రార్థన చేస్తున్నాం, కానీ రేపు కూడికలకు హాజరయ్యే వారు ఎంతమంది? నాకు పని ఉందని ఒకరు, పని బాటలు, వ్యాపార జీవితంలో ఉన్న వారి గురించి ఇప్పుడు ఇంతసేపు విన్నది అదే. వ్యాపారం, నువ్వు పని చేసుకున్నది వ్యాపారం కిందకి లెక్కే. ఎందుకంటే ఆధికం కోసమే కదా మనం పనికి వెళ్ళేది. ఆ పని ఊరకనే చేసి రాం కదా, ఏ పని అయినా. కాబట్టి ఎంతమంది మనం ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధికి వాక్యానికి వస్తున్నాం? మనకు అవసరమైన వర్తమానం కావాలని మనం ఎంతమంది ఆత్మీయమైన మేలు పొందాలని, ఆత్మీయమైన ఆశీర్వాదం పొందాలని ఎంతమంది ఆలోచన చేస్తున్నాం? యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరధారి ఉన్నప్పుడు ఒక మాట అంటాడు, మీరు ఈ భూలోకంలో ధనం సమకూర్చవద్దు, పరలోకంలో మీ ధనం సమకూర్చుకోండి అని. మత్తయి రాసిన సువార్తలో మనకు ఆ మాట కనబడుతుంది. పరలోకంలో ధనము ఎక్కడ చిక్కుతుంది మనకు? ఎక్కడ చిక్కుతుంది మనకు పరలోక ధనము? హగ్గై గ్రంథంలో మాట ఉంది మనకు, చూస్తే చూడండి. హగ్గై గ్రంథము 2వ అధ్యాయంలో పేజీ నెంబరు 775, 7వ వచనంలో, నేను అన్యజనులందరినీ కదలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును, నేను ఈ మందిరమును మహిమతో నింపుదును, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. వెండి నాది, బంగారు నాది, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలుపను అనుగ్రహించదను, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. వెండి అయింది, బంగారం అయింది,
మనకి ఇవ్వాలన్నా చేయాలన్నా ఆయన ఇవ్వాల్సిందే. ఎందుకంటే అన్యజనులు అందరినీ రేపగా అందరూ వస్తారని అంటున్నాడు. ఆయనకైతే ఆశ ఉంది వస్తారని. మనమైతే ఎలా ఉన్నాం? విలాప వాక్యం గ్రంథంలో అందుకే ఆ మాట ఆయన ఇర్మయా గారేమో ఆ మాట రాసినది అనుకుంటా నేను. ఎందుకంటే విలాప వాక్యం గ్రంథంలో 1వ అధ్యాయంలోనే ఆ మాట మనకు రాయించాడు. ఎందుకు? 4వ వచనంలో నియామక కూటములకు ఎవరునూ రారు గనక సియోను మార్గములు ప్రలాపించుచును ఉన్నవయి. చూడండి ప్రియులారా, ఎందుకంటే నియామక కూటములు మనందరికీ తెలుసు. రక్షణ అనుభవంలో ఉన్నాం. కొన్ని సంవత్సరాలు అవుతుంది మనం రక్షణ పొంది. సంవత్సరాలు అవుతుంది, రోజులు కాదు. 1 దినమో 2 దినాలో, వారమో 10 రోజులు, నెలలో. సంవత్సరానికి లోపల ఉన్న వారంతా దినాలలో ఉండేవారు. సంవత్సరం దాటిన వారు 1వ సంవత్సరం తర్వాత దినాలు, 2వ సంవత్సరం తర్వాత దినాలు, 3వ సంవత్సరం తర్వాత దినాలు, 4వ సంవత్సరం తర్వాత దినాలు. ఎన్ని దినాలు మనం ఉన్నాం ప్రభు సన్నిధిలో? నియామక కూటముల్లో మనం నడుస్తున్నామా? దేవుని సన్నిధానంలో పురికొలుపుతో మానుకొనుచున్నట్లు, కొందరు మానుకొనుచున్నట్లు మనం మానుకుంటున్నామా? వెండి నాది, బంగారం నాది, నా ప్రియులు నిద్రిస్తుండగా నేను ఇస్తున్నాను అన్నాడు. తన ప్రియులు నిద్రిస్తుండగా ఇచ్చేవాడు ప్రభు. మన వ్యాపార జీవితంలో మనం ముందుకు కొనసాగి దేవుని నియామక కూటములు మనం పోగొట్టుకుంటే మనం ఎంత మటుకు సంపాదించుకుంటాం? ఈ లోకంలో సంపాదన అయినా పరలోక సంపాదన అయినా దేవుని సన్నిధానంలోనే ఉంది. నువ్వు చేసే కష్టంలో లేదు, మనం చేసే పనుల్లో లేదు, దేవుని సన్నిధిలోనే ఉంది. నువ్వు దేవునికి ఎంత సమయం ఇచ్చి ఎంత దేవుని నువ్వు మనసారా పూజించి ఆరాధిస్తావో ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడు. వెండి నాది, బంగారం నాది. ఆయన సన్నిధిలో మనం ఎలా ఉండాలనేది కూడా ఆయన కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఈ స్థలమందు నేను సమాధానం నిలుపని అనుగ్రహిస్తున్నాను. సమాధానం దేవుడిస్తే మన కుటుంబాలు ఎంత శాంతి సంతోషంతో సమాధానంతో ఉంటాయి. సమాధానం కావాలి, శాంతి కావాలి, సమాధానం కావాలి, ఐక్యత కావాలి, ఆయన దీవెన కావాలి, ఆయన ఆశీర్వాదం కావాలి. మన ప్రార్థనలు కూడా విజ్ఞాపనలు కూడా మనం విన్నది అదే. ఫిలిప్పీలో రాసిన పత్రికలో పౌలు చేసిన ప్రార్థన అదే. ఆ సంఘం గురించి, ఫిలిప్పీ సంఘం గురించి శాంతి కావాలి, సమాధానం కావాలి, దేవుని దయ కావాలి, ఆయన కరుణ కావాలి, ఆయన కృప కావాలి. ఆయన కృప, ఆయన కనికరం, ఆయన దయ సమస్తం మన మీద కుమ్మరించాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. ఆయన ప్రార్థన కూడా అదే. సంఘంలో అందరినీ హృదయంలో నింపుకొని ఆయన ప్రార్థన చేశాడు. అందరినీ హృదయంలో ఉంచుకున్నాడంట ఆయన. చూడండి ప్రియులారా, అందుకే దేవుని సన్నిధానంలో మనకు సమాధానం దొరికినప్పుడు మనం సమాధానంతో ముందుకు సాగుతాం. అందుకే ఆయన ధైర్యంగా చెప్పగలిగాడు, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభం అన్నాడు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో. ఈ శరీరం ముందు నిన్ను నివసించుతున్న జీవితము నా పనికి ప్రతిఫలంగా ఉండాలి. ఆ మాట ఏమాట చూడండి అక్కడ ఫిలిప్పీ పత్రికలో చూడండి 1వ అధ్యాయంలో 21వ వచనంలో, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభము, అయినను శరీరంతో నేను జీవించుటయ్యే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందును? నీ పని దేనికి ఫలసాధనం ఉంది? మన పని, ఆనాడు అపోస్తులైన పని ఎవరి కొరకు? ఆయన బ్రతికి జీవించే పని ఆయన ఎవరి కొరకు చేస్తున్నాడు? సంఘం కొరకు చేస్తున్నాడు. ఆయన పనికి ఫలసాధనమై ఉంది అన్నాడు అక్కడ చూస్తే. ఆయన నాకున్న చూడు, ఆయనను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందో నాకు తోచలేదు అన్నాడు. నీ పనికి ఏం ప్రతిఫలం ఆలోచిస్తున్నావు? మనం చేసే పనికి, వ్యాపారానికి, ఉద్యోగానికి దేన్ని ఆలోచన చేస్తున్నాం? వ్యాపారం చేసినా, పని చేసినా, ఉద్యోగం చేసినా, ఇంకోటి తోట పని చేసుకుని ఏ పని చేసుకున్నా కూడా అది పని కిందకే వస్తుంది, వ్యాపారం కిందకి వస్తుంది. మన స్వలాభావాన్ని స్వలాభం ఆశ కలిగి చేసేది అది. అయితే అపోస్తులైన పౌలు అటువంటి ఆలోచనలు లేడు. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభం, అయినను శరీరముతో నేను జీవించుడే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదన్నాడు. ఆ పనికి ఫలసాధనం ఆయనే, ప్రభువే. చూడండి ప్రియులారా, ఎలాగైనా ఒక ఆత్మని రక్షించుకోవాలని ఆయన ఒక తాపాత్రం శరీరంతో జీవించినప్పుడు ఆయనకున్న తోచలేదు. ఈ రెంటి మధ్యను ఇరుకుబడి ఉన్నాను, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలెనని నాకు ఆశ ఉన్నది. ఆయన అది నాకు మరీ మేలు. అయినను నేను శరీరం ముందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి మరీ అవసరమై ఉన్నది. చూడండి ప్రియులారా,
ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో రాయబడిన మాటలు. మిమ్మల్ని బట్టి నాకు అవసరం ఉన్నది, మనల్ని బట్టి సంఘానికి ఎంత మటుకు అవసరం జరుగుతుంది, ఏ పనిలోను ముందుకు సాగుతున్నావు, నీ పని నువ్వు సామర్థ్యవంతంగా నెరవేరుస్తున్నావా, దేవుడు నీకు అప్పచెప్పిన పనిని. ఒక సంఘములో ఒక బాధ్యతగా, ఒక సహోదరుడిగా, ఒక సహోదరిగా, ప్రభు శరీరంలో ఒక భాగముగా, ఆయన శరీరముగా మనం ఉన్నాం. మనమంతా మొండెమైతే ఆయన శిరస్సుగా ఉండి నడిపిస్తున్నాం. ఈ శరీరంలో ఉన్న భాగం నీ భాగం ఏ వంతుతో ఉంది? ఆలస్యంగా రావడం, చేసుకోవడం, ఇదా ప్రభు సేవ? అందుకే నీ బ్రతుకులో దేవునికి నీ పని ఎంత మటుకు దేవుడు అప్పచెప్పిన పనిని ఫలసాధనం చేసుకుంటున్నాము. ఆనాడు సొలొమతి అంటుంది, నేను కేదారి గుడారముల వలె ఉన్నాను, సొలొమోను నగరుల వలె చెక్కి ఉన్నాను. మనం ఎలా ఉన్నాం? అన్య జనాంగం నుంచి వచ్చిన మనం, ఆనాడు అన్య జనాంగం నుంచి వచ్చిన ఆ కేదారు వారు అర్పించే గొర్రెలు, పొట్టెళ్ళు ప్రభుకు అంగీకారం జరుగుతున్నాయి. మన పని ప్రభు అంగీకరిస్తున్నాడా? నీకు అప్పచెప్పిన పని బాధ్యతగా చేస్తున్నామా? ఆ పని మనం ఎలా ముగిస్తున్నాం? అపోస్తలుడైన పౌలు, నా పరుగు కడముట్టించి తిని, నా పరుగు తుదముట్టించి తిని అని అంటాడు కదా తిమోతి రాసిన పత్రికలో. ఆ మాట ఆయన కొరకు జీవకిరీటం దాచబడింది. ఆ నిరీక్షణ మనకుందా? పరలోకంలో జీవకిరీటం గురించి ఆయన ఆలోచన చేశాడు. ఒకప్పుడు దూషకుడు, హింసకుడు, హానికరుడు, దేవుని పిల్లలను హింసించేవాడు, ప్రభు పిలుపుకు ఆయన లోకముల నుంచి పట్టబడినవాడు. అటువంటి పౌలు అటువంటి స్థితిలో ఆయన పనికి ఫలసాధనమని శరీరం నిలిచిండుట, నా పనికి ఫలసాధనం అంటే మన పనికి మన ఫలసాధనం ఏం చేసుకుంటున్నావు? నీ చేతికి అప్పచెప్పిన పనిని నువ్వు సమర్థం. అక్కడ మనకు ప్రసంగి గ్రంథంలో మాట ఉంది కదా, ప్రసంగి గ్రంథంలో నీ చేతికి ఇచ్చిన పనిని శక్తి వంచన లేకుండా చేయమన్నాడు. తొమ్మిదో అధ్యాయంలో అనుకుంటా మాట, 9వ అధ్యాయం 10వ వచనంలో, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయుము అంటాడు. చూడండి, నీ చేతికి ఇచ్చిన పని, నీకు ఏ పని ఇచ్చాడు ప్రభు, ఏ బాధ్యత ఇచ్చాడు సంఘములో, ఆ పనికి ఏదో రక్షణ పొందాను, వచ్చాను, ఆరాధన చేశాను, వెళ్ళిపోయాను, దేవుని మాటలు చెప్పారు, విన్నాను, వెళ్ళిపోయాను. మన పని అదేనా? సమర్పణ లేదా? కేదారు వారి సమర్పణ ప్రభు అంగీకరించాడు, ఆగ్రహించాడు. అక్కడ ఆయన ఆ అంగీకరించడం ద్వారా అక్కడంతా మహిమతో నింపబడిన విధానం మనం చూస్తున్నాం. ఆ మహిమలో నీవు నేను ఉన్నామా? ఎవరు వీరంతా తెల్లని వస్త్రం ధరించుకొని ఉన్నవారు? ఎవరు వీరంతా అంటే నాకు తెలియదు ప్రభు, నీకే తెలియదు. అందులో వస్త్రాన్ని మనం ధరించుకుని ఉన్నామా? జాగ్రత్తగా ఆలోచన చేసుకున్నాం. సూలమితి తన గుడారం యొక్క పరిస్థితి మనకు తెలియజేస్తుంది. మన గుడార పరిస్థితి ఏమైంది? మనం యాత్రా జీవితంలో ఉన్నాం, మనము పరదేశులమై ఉన్నాం. అటువంటి మనము నిరీక్షణతో సేవా జీవితంలో మన పని మనం సమర్థవంతంగా మనం నెరవేర్చి ప్రభు సన్నిధానంలో మనం చేరుటకు ప్రభు సాయం చేయనుగాక. ప్రభు ఈ మాటలు దీవించును.